హలో అండి. ప్రయాణం అంటే కేవలం ప్రదేశాలు చూడటం కాదు, అక్కడ దాగి ఉన్న కథలను అనుభవించడమే. అలాంటి ఒక అద్భుతమైన కథతో ఈరోజు మీ ముందుకు వచ్చింది కథా సంచారి. మీరు బెంగుళూరులో ఉండి రెగ్యులర్ టెంపుల్స్‌కి కాకుండా ఏదైనా హిస్టారిక్ టెంపుల్‌కి వెళ్లి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఈ టెంపుల్ ఒక బెస్ట్ ఆప్షన్. మీరు బెంగుళూరు ఫేమస్ అయిన నంది హిల్స్ ఎన్నోసార్లు వెళ్ళుంటారు. అక్కడికి దగ్గరలో ఉన్న ఈ 1000 ఇయర్ ఓల్డ్ టెంపుల్ కొంతమందికి మాత్రమే తెలుసు. ఇదే భోగనందీశ్వర టెంపుల్. ఇక ఈ టెంపుల్ హిస్టరీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ గుడిలో 3 శివరూపాలు ఉన్నాయి. శివుని జీవితంలో 3 దశలను ప్రత్యక్షంగా చూపించే అరుదైన ఆలయం ఇది. మొదటిగా శివుని రూపమైన అరుణాచలేశ్వరుడు. 9వ శతాబ్దంలో బాణ, విద్యాధర రాణి అయిన రత్నావళి నిర్మించారు. ఈ రూపం ఒక బాలుని రూపానికి ప్రతీకగా నిలుస్తుంది. తర్వాత నలంబరాజులు ఈ గుడిని అభివృద్ధి చేశారు. చోళరాజులు నిర్మించిన భోగనందీశ్వర ఆలయం ఒక యవ్వన రూపానికి ప్రతీకగా నిలిచింది. ఈ జంట ఆలయాల మధ్యలో మరొక ఆలయం ఉంది. అది హోయసల రాజులు నిర్మించిన ఉమామహేశ్వర ఆలయం. శివపార్వతుల వివాహ ఘట్టాన్ని సూచిస్తుంది. చుట్టూ ఉన్న మండపాలను విజయనగర రాజులు నిర్మించారు. ఈ గుడిలో స్తంభాలు కేవలం గుడిని నిలబెట్టే స్తంభాలే కాదు. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క స్టోరీని ప్రత్యక్షంగా చూపిస్తుంది. ఎలా అంటే ఒక ఉగ్ర నరసింహ రూపం, ఒక భక్త కన్నప్ప రూపం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కథలు ఉన్నాయి. ఈ ఆలయంలో ఎన్నో శిల్పకావ్యాలు, ఎన్నో కథలను దాచుకున్న శిల్పాలు కూడా ఉన్నాయి. అయితే నాకు నచ్చింది ఈ శిల్పకావ్యం. ఆ పర్వతరాజు శివుణ్ణి, పార్వతిని పెళ్లి చేసుకోమంటున్న ఆ శిల్పకావ్యం. పెళ్లికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వెళ్తున్న ఆ శిల్ప దృశ్యం చూడ్డానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఈ గుడిలోకి వెళ్తూనే మనకి 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళామా అనిపిస్తుంది. అలా ప్రశాంతంగా కూర్చొని ఎన్నో ఏళ్ల చరిత్ర దాచుకున్న ఈ గుడిని చూస్తూ ఉండిపోవచ్చు. ఇక ఆ హోయసల శిల్పకళనైతే అలా చూస్తూ మైమర్చిపోవచ్చు. ఈ గుడిలో ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఏమిటంటే రాతి గొడుగు. పూర్వం దేవునికి గొడుగు ఇచ్చే సాంప్రదాయాన్ని గౌరవిస్తూ హొయసల రాజులు చరిత్రలో నిలిచిపోయేలా రాతి గొడుగును దేవునికి ఇచ్చారు. మనం గుడి లోపల ఉన్న మండపంలో దీన్ని చూడవచ్చు. ఈ గుడిలో ఒక కోనేరు కూడా ఉంది. కానీ ఇప్పుడు విజిటర్స్‌ని అలౌ చేయటం లేదు. ఈ గుడి చరిత్రలో ఒక్క రాజు కాదు, అనేక రాజ్యాల చరిత్ర ఉంది. బాణ, నొలంబ, చోళ, హొయసల మరియు విజయనగర రాజులు. ప్రతి రాజు ముందున్న చరిత్రను గౌరవించి అభివృద్ధి చేశారు.
ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది, కానీ ఇందులో హోయసల శిల్పాల సున్నితత్వం, చోళుల బలమైన రాతి పనితనం స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని ప్రత్యేక రోజుల్లో ఉదయం సూర్యకాంతి నేరుగా శివలింగాన్ని తాకేలా ఆలయ నిర్మాణం చేయబడింది. ఇది అప్పటి శిల్పుల ఖగోళ శాస్త్ర జ్ఞానానికి నిదర్శనం. ఇలాంటి ఆలయాలు కేవలం రాతి కట్టడాలు కాదు, మనం మర్చిపోయిన శిల్పకళకు, చరిత్రకు నిలిచిన జీవ సాక్ష్యాలు. ఈ టెంపుల్ బెంగుళూరు నుండి 60 కిలోమీటర్స్ దూరంలో, అదే నంది హిల్స్ దగ్గర నుండి అయితే 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడి నుంచి ఇషా కూడా చాలా దగ్గరే. ఇన్ కేస్ ఈవినింగ్ వచ్చేసి అలా టెంపుల్‌ని చూసుకొని ఇషాకి వెళ్ళి లేజర్ షో కూడా చూడొచ్చు. ఈ టెంపుల్, ఇషా 2 కవర్ చేయాలనుకుంటే కేఎస్ఆర్టీసీ వాళ్ళు ప్యాకేజ్ బసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. భోగనందీశ్వర ఆలయం కేవలం ఒక పూజా స్థలం కాదు. ఇది చరిత్ర, కళ, విశ్వాసం కలిసి చేసిన సృష్టి. చూసే కళ్ళకు ఇది ఒక ఆలయం, అర్థం చేసుకునే మనసుకు ఇది ఒక జీవన పాఠం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం కథా సంచార్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇది పర్యాటక స్థలం మాత్రమే కాదు, ఒక పవిత్ర ఆలయం. దయచేసి చెత్త వేయకండి. మన తర్వాత వచ్చే తరాలకు ఈ చరిత్రని శుభ్రంగా అందిద్దాం. మళ్ళీ ఇంకో అద్భుతమైన కథతో త్వరలో కలుద్దాం.